యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. భారతదేశంలో అనేక మంది యువత గ్రాడ్యుయేషన్ పూర్తవగానే ఉద్యోగాల వేటలో పడతారు. ప్రతి ఏటా దాదాపు 10 మిలియన్ల మంది, కోటి మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని భారతదేశంలో లేబర్ ఫోర్స్లో జాయిన్ అవుతారు. కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుందాం అనుకుంది. అదే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నమాట. యాక్చువల్లీ దీనికి సంబంధించి 2024-25 బడ్జెట్లోనే ప్రకటన జరిగింది. ఆ టైంలో పిఎంస్ ప్యాకేజ్ అని చెప్పి ఒక 5 స్కీమ్స్ అనేది అంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ ఫెసిలిటేట్ చేయడానికి ఒక 5 స్కీమ్స్ని ప్రకటించారు. దానిలో ఒకటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది. దేశవ్యాప్తంగా మనం చూస్తే కనుక 4.1 crore యూత్కి 2 లక్షల కోట్ల బడ్జెట్తో మొత్తం 5 స్కీమ్స్ పిఎం ప్యాకేజ్ కింద తీసుకొచ్చారనమాట. అయితే ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఖర్చు కింద 99,446 కోట్లు 99,446 crores ఈ స్కీమ్ కింద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఖర్చు పెట్టనున్నారు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 3.5 crores దాదాపు 3.5 కోట్ల మంది యువతకి ఉద్యోగాలు వస్తాయి వచ్చే 2 సంవత్సరాలని చెప్పి గవర్నమెంట్ ఆశిస్తుంది అనమాట. ఈ 3.5 crores-లో 1.92 crores అంటే సగానికి పైగా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అంటే 9.12 crores దాదాపు ఈ స్కీమ్ వల్ల ఫస్ట్ టైం జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చంట. గవర్నమెంట్ ఇంత పెద్ద స్కీమ్ తీసుకురావడం ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అందుకే దీన్ని ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాం. ఈ స్కీమ్ ఆపరేషన్ పీరియడ్ అంటే ఈ స్కీము 1 ఆగస్ట్ 2025 నుంచి 31 జూలై 2027 మధ్యలో ఈ స్కీమ్ ఆపరేట్ అవుతుంది. ఈ స్కీమ్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎంప్లాయీస్కి, రెండోది ఎంప్లాయర్స్కి. అంటే ఎవరైతే ఉద్యోగాలు అభ్యర్థిస్తూ ఉద్యోగాలు చేరతారో వాళ్ళకి స్కీమ్లో ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఎవరైతే ఉద్యోగాలు సృష్టిస్తారో ఎంప్లాయర్స్కి ఈ స్కీమ్లో ఉంటాయి అనమాట. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన స్కీమ్లో అందరికీ అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి అందరికీ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఉద్యోగం చేరతారో ఫస్ట్ 6 నెలలు పూర్తి స్థాయిలో ఎంప్లాయ్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ అందుద్ది. అంటే ₹1,00,000 వరకు జీతం వచ్చే వాళ్ళకి ఈ స్కీమ్ అనమాట. నెలకి ₹1,00,000 వరకు ఆర్జించే వాళ్ళకి ఈ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ప్రకారం ఉద్యోగంలో చేరి ఉద్యోగంలో కంటిన్యూ అవుతుంటే డబ్బులు వస్తాయి. ఎంత వస్తాయి? ₹15,000 గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేస్తుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తుంది అనమాట. ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్. నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత ఫస్ట్ 6 నెలలు కంటిన్యూ అవుతాయి. ఈ 15,000లో కొంత అమౌంట్ 6 నెలల తర్వాత వస్తుంది. తర్వాత మిగతా అమౌంట్ 12 నెలల తర్వాత వస్తుంది. అంటే ఉద్యోగంలో చేరి డబ్బులు తీసుకుని వెళ్ళిపోకుండా 6 నెలల తర్వాత ఫస్ట్ అమౌంట్ వస్తుంది. ఇంకో ఇన్స్టాల్మెంట్ 12 నెలల తర్వాత వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ మొత్తం ఈ పేమెంట్స్ అన్ని కూడా చూస్తే కనుక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే మధ్యలో మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. 12 నెలలు బాగా పనిచేస్తే పూర్తి స్థాయి కంప్లీట్ బెనిఫిట్ వస్తుంది. 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, తర్వాత సంవత్సరం తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్. ఆ రెండో ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసేటప్పుడు 12 నెలలు కంప్లీట్ అవ్వాలి జాబు. అదేవిధంగా ఫినాన్షియల్ లిటరసీ కూడా పూర్తి అవ్వాలన్నమాట. దాంతోపాటు వీళ్ళకి ఇచ్చే డబ్బుల్లో కొంత పార్ట్ సేవింగ్స్ అకౌంట్లో కూడా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ అలవాటు కావాలి అని చెప్పి సేవింగ్ కూడా చేపిస్తారనమాట. తర్వాత ఎంప్లాయర్స్ ఎవరైతే ఉద్యోగాలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అనమాట. అన్ని రంగాల్లో ఎంప్లాయ్మెంట్ సృష్టించే వాళ్ళకి 1-2 కాదు, చాలా రంగాలు ఇస్తారనమాట. ఇంకా స్కీమ్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రావాల్సింది. ఉద్యోగాలు సృష్టిస్తే మొదటి 2 సంవత్సరాలు సపోర్ట్ చేస్తారు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ రంగంలో ఉద్యోగాలు సృష్టిస్తే ఈ బెనిఫిట్ ఎంప్లాయర్స్కి 4 సంవత్సరాలు పాటిస్తారనమాట. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ చేసుకుని వెంటనే తీసేయకుండా బెనిఫిట్ కోసం ఎవరైనా ఉద్యోగాలు పెట్టిన వెంటనే తీసేయకుండా కనీసం 6 నెలలు ఎంప్లాయ్ చేసుకోవాలన్నమాట. 6 నెలలు ఎంప్లాయ్ చేసుకుంటే ఉంటుంది. అదేవిధంగా అంటే అప్ టు 10,000 జీతం ఇస్తే ₹1,000 ఇన్సెంటివ్ ఎంప్లాయర్కి ఇస్తారు. అప్ టు 20,000 జీతం ఇస్తే ₹2,000 ఇస్తారు. 20,000 నుంచి ₹1,00,000 వరకు జీతం ఇస్తే ₹3,000 ఇన్సెంటివ్ ఇస్తారనమాట. సో ఈ స్కీమ్ వల్ల అంటే ఒక పక్క ఎంప్లాయీకి, ఇంకో పక్క ఎంప్లాయర్కి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల దాదాపు 2.6 crore కొత్త ఉద్యోగాలు, 2.6 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పి అంటున్నారనమాట. అదేవిధంగా ఎంప్లాయీ ఎవరైతే ఉద్యోగం చేరతారో కొత్తగా చేరతారో వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫస్ట్ టైం కొత్తగా ఉద్యోగం చేరతారో వాళ్ళకి
ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి వేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు సృష్టిస్తారో ఎంప్లాయర్స్ కూడా పాన్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి వేస్తారనమాట. ఈ విధంగా గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి, ఉద్యోగాలు పెంచడానికి ఎంప్లాయర్స్కి అందరికీ బెనిఫిట్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అప్రూవ్ చేసింది రీసెంట్గా.